ఏం జరగడమో ఏంటో. కాస్తుంటే నా తల పగిలుండేది. అమ్మ మైథిలి, ఏదేమైనా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. ఏ ఇంట్లోకైతే అడుగు పెట్టాలో అదే ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. నాన్నా, నేను అడుగు పెట్టాల్సిన ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం ఏంటి? అంటే నువ్వు ఉత్తమ్ ప్రేమించుకున్న తర్వాత నువ్వు ఆ ఇంట్లోనే కదా అడుగు పెట్టాలి. అవును. మరి అందుకే ఆ మాట అన్నాను. ఓ, అలా అన్నారా? ఏది ఏమైనా అల్లుడు గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటత్తయ్య గారు మీరనేది? అవునండి, ఈరోజంటే ఏదో తల మీద టోపీ పెట్టుకొని మొహానికి గడ్డం పెట్టుకొని మీరెవరో తెలియకుండా వాళ్ళు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. రేపు ఆడపిల్లనిచ్చిన ఇంటికి తండ్రిగా ఆ ఇంటికి వెళ్లకుండా తప్పుతుందా? మీ మొహం చూపించకుండా తప్పించుకోగలరా? ఈరోజు కాకపోతే రేపైనా మీరు ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అప్పుడేం చేస్తారు? అప్పుడు మీ కూతురి కాపురాన్ని ఎలా నిలబెడతారు? అమ్మమ్మ చెప్తుంది నిజమేనన్నా. నేనే గుణశేఖర్ అని, గతంలో వాళ్ళ కంపెనీలో పనిచేసిన గుమ్మస్తా అని తెలియకుండా మీరెన్నాళ్ళు దాస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇలానే మారువేషంలో తిరుగుతారు? మీరందరూ చెప్పేది నిజమేనమ్మా. అమ్మ మైథిలి, వాళ్ళు ఎదురుపడితే నేనెందుకు దాక్కుంటున్నాను అని నీకు అనుమానం ఉంది కదా. ఇప్పుడు చెప్తాను. నేను గుమస్తాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగింది. అది నేనే చేశాననుకుని ఆ జానకమ్మ గారు ఆ ఇంటి వైపు కూడా రావద్దు అని ఆజ్ఞాపించారు. అందుకే వాళ్ళ ముందుకు రావడం లేదు. ఇదంతా నీ పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత నేనెవరో తెలిసినా వాళ్ళు నన్ను అసహించుకుంటారు, దూరం పెడతారు తప్ప నిన్ను అసహించుకుని దూరం పెట్టే అవకాశం ఉండదని నా నమ్మకం. ఏడ్చినట్టుందండి. మీ కూతురని తెలిస్తే మెడపట్టి బయటికి గంటక కౌగులించుకొని కాపురం చేయమంటారా? ఇవన్నీ జరిగే పనులు కావండి. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి రేపే వెళ్ళి మీరే గుణశేఖర్ అన్న నిజాన్ని వాళ్ళకి చెప్పడం మంచిది. అమ్మా, బ్రెయినుండే మాట్లాడుతున్నావా? పెళ్ళయిన తర్వాత నిజం చెప్తే అప్పటికి అక్క ఇంటి కోడలు కాబట్టి వాళ్ళు వద్దు అనుకున్నా బావ వద్దు అనుకోలేడు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు అక్కను భరించాల్సిందే. గతాన్ని మర్చిపోయి నాన్నను క్షమించాల్సి వస్తుంది. కరెక్ట్గా చెప్పావురా. నేను కూడా ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి నేనెవరో అనేది తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడితో వదిలేస్తే మంచిది. అది కాదు నాన్న. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. నిజం చెప్పకుండా దాస్తే రేపొద్దున వాళ్ల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అదే నిజం చెప్తే తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి నాన్న. నా బంగారు తల్లికి ఈ తండ్రి వల్ల సుఖ సంతోషాలు ఉంటాయో లేదో తెలియదు కానీ నా వల్ల మాత్రం ఎప్పటికీ నీకు హాని జరగదమ్మా. ఆ పరిస్థితే వస్తే మీ నాన్న ప్రాణాలతో ఉండడమ్మా. నాన్నా? అవునమ్మా. నీకు కష్టం కలిగించే పని, నీ భవిష్యత్తు నాశనం చేసే పని మీ నాన్న ఎప్పటికీ చేయడు. హలో, ఉత్తమ్ గారు? ఉత్తమ్ గారు కాదు, మొగుడు గారు లేదా శ్రీవారు అనాలి. ఏంటి? అవును, మొగుడిని మొగుడు గారు అని పిలవకపోతే పెళ్ళాం గారు అని పిలుస్తారా? ఓకే మొగుడు గారు, మీరు కోరుకున్నట్టే శ్రీవారి గారనే పిలుస్తాను. ఇంతకీ
మా శ్రీవారు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేస్తున్నట్టో. సడన్ గా శ్రీమతి గారు గుర్తుకొచ్చారు. ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి శ్రీవారు, ఈ శ్రీమతి గారు సడన్ గా ఎందుకు గుర్తొచ్చారు? 2 విషయాలు చెప్దామని. ఒకటి, రేపు మనం షాపింగ్కి వెళ్తున్నాం. ఇంకోటి, ఎంగేజ్మెంట్లో భోజనం తినిపించేటప్పుడు నా వేలు కొరికావు కదా, అందుకే గుర్తొచ్చావు. అబ్బా, మా శ్రీవారి మాత్రం ఏం తక్కువ? నేను భోజనం తినిపించేటప్పుడు నా వేలును కొరికారు కదా, అందుకే నేను కొరికాను. చూడు, ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోదు. దీనికి ప్రతీకారం పెళ్ళయ్యాకుంటుంది. అయ్యో అవునా? నిజమా? మా శ్రీవారు చాలా మంచివారు, నాకా భయం లేదు. ఓకే, ఇంకో 5 నిమిషాల్లో నేను మీ ఇంటికి వస్తున్నాను. నీకు భయం ఉందో లేదో అక్కడే తెలుస్తాను. అమ్మో, ఇంటికా? వద్దొద్దు. ఏ, ఒకప్పుడంటే పరాయివాణ్ణి, ఇప్పుడు ఆ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. నేనొస్తే హారతిచ్చి ఆహ్వానిస్తారే తప్ప ఎందుకొచ్చావని అడిగే వాళ్ళెవ్వరూ ఉండరు. ఉహుం. అయినా సరే, మీరిప్పుడు రావద్దు. సరే, నేను రాకుండా ఉండాలంటే ఫోన్లో ఒక ముద్దివ్వు. ఏంటి? ముద్ద? ఉహుం. హా, ముద్దే. హలో, అడిగింది మొగుడిక్కడ. ఇవ్వవా? వచ్చేయమంటావా? ఏంటది? ముద్దు. ఛీ, మీకసలు సిగ్గులేదు. ఈ సిగ్గు మొత్తం పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదమ్మా. అయ్య బాబోయ్, ఫోన్ పగిలిపోయేలా ఉంది. నేను మళ్ళీ చేస్తాను. ఏ నో 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 నో. ఇప్పుడు నువ్వు నాకు ముద్దివ్వాలి. ఏంటి? ఫోన్లోనా? ఏ, వస్తే డైరెక్ట్గా పెడతావా? అమ్మో, మీరు పైకి కనిపించేంత అమాయకులు మాత్రం కారు. చెప్పాను కదా, పెళ్ళంతో రొమాన్స్ విషయంలో నేను చాలా ముదురునని. ఆ, నేను మాత్రం చాలా అమాయకురాల్ని. ఉంటాను. గుడ్ నైట్, బాయ్, గుడ్ బాయ్. మైథిలి, 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 హలో మైథిలి. దొంగ, నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానని ఫోన్ కట్ చేసావు కదా. రేపు చెప్తాను ఈ సంగతి. ఏమే సత్య, హ్మ్? వాళ్ళిచ్చిన నగలు ఏం చేశావే? ఏం చేస్తానమ్మా, బీరువాలో భద్రంగా పెట్టాను. ఆ, వాటిని శాశ్వతంగా బీరువాలోనే ఉండని. ఆ? ఏమంటున్నావమ్మా? అవునే, రేపా మైథిలి పెళ్లి చేసుకొని పోతే ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అల్లుడు గారు చూస్తేనేమో అవిటివాడు, కుర్రాడికి ఇంకా చదువు పూర్తి కాలేదు. వాడికి ఉద్యోగం వచ్చి ప్రయోజకుడు అయ్యేదాకా ఇల్లు ఎలా నడుస్తుందే? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. ఇన్నాళ్లుగా మైథిలి రెక్కలు ముక్కలు చేసుకొని ఈ కుటుంబాన్ని పోషించింది. ఇప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతే మనల్ని పోషించే వాళ్ళెవరు? నేను అదే చెప్తున్నానే, నీ కొడుకు చదువు పూర్తి చేసి ప్రయోజకుడయ్యేదాకా ఇల్లు గడవాలంటే ఆ నగలు నొక్కేయాలి. అమ్మా, అవునే, ఆ నగలు చూస్తూ ఉంటే చాలా ఖరీదైన వాటిలా ఉన్నాయి. భద్రంగా దాచిపెట్టు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా. కాకపోతే ఈ నగలు నొక్కేస్తే
పెళ్లిలో మైథిలికి ఏ నగలు పెట్టాలి? బుర్ర తక్కువదానా. ఈ నగలు నొక్కేసి వాటి స్థానంలో గిల్టు నగలు చేయిద్దాం. వాటినే ఒరిజినల్ నగలని నమ్మిద్దాం. చూడు, ఎవ్వరు గుర్తుపట్టరు. కరెక్ట్ అమ్మా. మైథిలి పెళ్ళై వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలా అని టెన్షన్ పడుతున్నా నాకు ఒక అద్భుతమైన దారి చూపించావు. నువ్వు చెప్పినట్టే ఈ నగలన్నీ నొక్కేస్తాను. వాటి స్థానంలో గిల్టు నగలు తెచ్చి మైథిలితో పాటు పంపిస్తాను. ఇక ఆలస్యం చేయకు. వెంటనే నగలు తీసి దాచిపెట్టు. అలాగే అమ్మా. ఆ! ఎప్పటికైనా బుద్ధంకి నాకు పెళ్లి జరుగుతుందని మీరిద్దరూ నాకు మాటిచ్చారు. కానీ ఈరోజు మాట తప్పుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట తప్పడం ఏంటే? మరి లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఆపుతానన్నారు. ఆపగలిగారా? నువ్వు చెప్తుంది నిజమే త్రిష. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అవును సిస్టర్, నువ్వు దగ్గరుండి మరి వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిపించాల్సిన పరిస్థితి వచ్చినది. అంతా మన కర్మ. కర్మ అని అనుకోవటం తప్ప మనమేం చేయలేమా బాబాయ్? అవునన్నయ్య, ఆ మైథిలి నా ఇంటి కోడలంటే నేను ఊహించుకోలేకపోతున్నాను. ఎప్పటికైనా ఈ త్రిషే నా ఇంటి కోడలు కావాలి. అందుకోసం నువ్వేం చెయ్యాలో అది చెయ్యి. ఇక చేయటానికి ఏముంది సిస్టర్, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోన్నది. ఇక పెళ్లి చేయటం తప్ప మనం చేయగలిగింది ఏట్లేదు. అయితే నేను ఆత్మహత్య చేసుకుని చేస్తాను. కనీసం నా దినవన్న చేయండి. ఫ్రస్ట్రేట్ అవ్వకు త్రిష. ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేయమంటారా అంటే దగ్గరుండి మరి ఉత్తమ్కి మైథిలికి పెళ్లి చేయమంటారా? అది నా వల్ల కాదు. నేనిప్పుడే ఏదో ఒకటి తాగి చేస్తాను. త్రిష, పిచ్చా అన్నయ్య చూసావుగా, నా కొడుకు కోసం త్రిష చావడానికి కూడా సిద్ధపడుతుంది. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన పెళ్లి జరగాలని రూలేం లేదుగా. ఈ లోపల ఏదో ఒకటి చేసి ఆపగలిగే అవకాశం ఉంటుందిగా. ఆలోచించన్నయ్యా, ఏదో ఒకటి చెయ్యి. దొరికినది. హల్వా మామ, ఆ లీలాకృష్ణ గడు ఫోన్ చేస్తుండే. చెప్పండి. హల్వా, ఏడున్నావు? నేను ఎక్కడుంటే మీకు ఎందుకులే గానే ముందెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఇక నీతో చిన్న పని పడినది. ఏంటో ఆ పని? మైథిలికి మా ఉత్తంకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. నీకు తెలిసే ఉంటది. తెలుసు కాబట్టే ఏం చేయలేక ఇలా వచ్చి హోటల్లో ఉన్నాను. పాపం, మైథిలి దక్కలేదని దేవదాసులో మారిపోయావు అనమాట. సర్లే, నువ్వు చిన్న పని చేసావంటే జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. జరగబోయే పెళ్ళి ఆగిపోద్ది. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్ళిలా అవుతుంది సార్. చెప్పేదినమయ్యా. ఇగో, ఏదో ఒకటి చేసి మైథిలి నువ్వు ఉంటున్న హోటల్కి వచ్చేలా మేం చేస్తాం. ఆల్రెడీ ఆడున్న నువ్వు మైథిలిని నీ గదిలోకి వచ్చేలా చేసుకోవాలి. నువ్వు అట్ట గనక చేయగలిగితే మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉందని, అందుకే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా మైథిలి నువ్వు ఉంటున్న హోటల్ రూమ్కి వచ్చిందని అందరినీ నమ్మించచ్చు. అర్థమైంది సార్. పెళ్ళేమో మీ ఉత్తంతో, ప్రేమాయణం మాత్రం మీ హల్వాతో నడుపుతుందని ఆ మైథిలి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాం, అంతేగా? కరెక్ట్గా చెప్పు. దాని క్యారెక్టర్ మీద మార్చేస్తే తప్ప
ఈ పెళ్ళి ఆగేట్లేదు. కరెక్టే గాని మైథిలి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అంటే మీ అల్లుడు నమ్ముతాడా? ఆ నమ్మకంతో మనకి పని లేదు. మైథిలి ఫ్యామిలీ నుంచి వచ్చే రియాక్షన్తోనే మాకు పని. అర్థమైంది. ఎలాగోలా మైథిలిని ఈ హోటల్కి పంపించండి. హ్, మిగతా కదా నేను నడిపిస్తా కదా. సరిగ్గా అరగంటలో మైథిలి అక్కడ ఉంటది. రెడీగుండు. మ్మ్. మావా ఏందంటారా మ్యాటరు? ఇంకాసేపట్లో మైథిలి ఈ హోటల్కి రాబోతుంది. నువ్వు గెటప్ మార్చి రెడీగా ఉండరా. ఎందుకురా? ముత్యాల ముగ్గులో సీన్ని ఈ హోటల్లో నిజం చేసి ఆ మైథిలి జీవితాన్ని నాశనం చేయడానికి. అర్థమైందిరా మావా, ఇప్పుడే వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొని వస్తా. అంతా ఎన్నవు కదా సిస్టర్, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి ఆ మైథిలిని హోటల్ రూమ్కి పంపడానికి ప్లాన్ చేయి. అలాగే. ఆ పని నేను చూసుకుంటాను బాబాయ్. ఇప్పుడే ఉత్తమ్ దగ్గరికి వెళ్ళి అతని ఫోన్తో మైథిలికి మెసేజ్ పెడతాను. దాంతో ఉత్తమే హోటల్కి రమ్మన్నాడని మెసేజ్ పెట్టాడనుకొని మైథిలి హోటల్కి వెళ్తుంది. సూపర్ త్రిష. కాకపోతే ఈ విషయం మాత్రం ఉత్తమ్కి తెలియకూడదు. తెలిసిందా నీ ప్రాణం తీస్తాడు. ఆ మెసేజ్ పెట్టిన వెంటనే ఉత్తమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను కదా. దాంతో మైథిలి ఉత్తమ్కి ఫోన్ చేసినా నిజమేంటో తెలుసుకునే అవకాశం ఉండదు. కరెక్ట్. వెంటనే వెళ్ళి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఓకే ఆంటీ. బంగారం, ప్రస్తుతం నేను ఆఫీస్ పని మీద హోటల్లో ఉన్నాను. హోటల్ అడ్రస్ నీకు షేర్ చేస్తాను. వెంటనే బయలుదేరి నువ్వు అక్కడికొచ్చాయి. అక్కడి నుంచి ఇద్దరం కలిసి షాపింగ్ చేసుకుని అప్పుడు ఇంటికొచ్చేద్దాం. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను బంగారం. ఇప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఆ మైథిలిని రెడ్ హ్యాండెడ్గా ఆల్వగాడితో బుక్ చేయొచ్చు. ఉత్తమ్ గారు మెసేజ్ చేసినట్టున్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మెసేజ్ ఎందుకు పెట్టినట్టు? ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం, క్లారిటీ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బహుశా ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అందుకే కాల్ మాట్లాడలేక మెసేజ్ చేసినట్టున్నారు. పాపం హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. వెంటనే బయలుదేరాలి. ఎక్కడికే బయలుదేరావు? అమ్మమ్మ, ఉత్తమ్ గారు హోటల్కి రమ్మని మెసేజ్ చేశారు. లంచ్ చేసుకుని షాపింగ్ కూడా చేసుకుని వద్దామన్నారు. అందుకే వెళ్తున్నానమ్మమ్మ. నీకు కొంచెమైనా బుద్ధుందా? పెళ్లికి ముందే మగాడితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అతందేం పోయింది, మగాడు అన్ని తిరుగుళ్ళు తిరిగాక చివరికి ఈ పిల్ల నాకొద్దు అంటే ఆ తర్వాత నాశనం అయ్యేది నీ జీవితమే. అమ్మమ్మ ప్లీజ్, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. అయినా నేను వెళ్తుంది నాకు కాబోయే భర్తతోనే కదా. ఇందులో తప్పే ఉంది?
తప్పున్నారా? మా కాలంలో మేం పెళ్ళయ్యేదాకా మొగుడిని కంటితో కూడా చూసేవాళ్ళం కాదు. ఈ కాలం పిల్లలకి మరి అద్దు అదుపు లేకుండా పోయింది. హోటల్ లేదు, నీ బొందా లేదు. ఇంట్లో పడుండా. అత్తయ్య గారు, మీ అమ్మవాళ్ళ కాలంలో మీరు మీ ఊరు నుంచి మీ అమ్మమ్మ గారి ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారు. మరిప్పుడు మీరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారా? నేనెందుకు పోతాను? ఆటోలు వచ్చాయిగా. ఏ, మీ అమ్మవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారని మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా? మా అమ్మ నడుచుకుంటూ వెళ్ళిందని నేను కూడా నడుచుకుంటూ ఎలా వెళ్తానండి? కదా, మీరు పెళ్లి రోజే మొగుడిని చూశారని నా కూతురు కూడా పెళ్లి రోజునే చూడాల్సిన అవసరం లేదు.